హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. నార్మల్గా నైట్ టైంలో వీధిలో ఉండే కుక్కలు అనేవి చాలా ఎక్కువగా మొరుగుతూ ఉంటాయి. ఇంకా ఇలా ఎందుకు చేస్తాయి? కుక్కలకు నైట్ టైంలో దయ్యాలు కనిపిస్తాయా? సో దయ్యాలు కనిపించడం వల్లే అవి అలా మొరుగుతాయా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికన్ కెనల్ క్లబ్ ప్రకారం కుక్కలు రాత్రి మొరగడం అనేది వాటి నేచురల్ స్వభావమే. కానీ కుక్కలు వాల్ఫ్ల నుంచి వచ్చాయి. వాల్ఫ్లను నైట్ టైంలో హౌల్ చేసి కమ్యూనికేట్ చేసుకుంటాయి. అంటే పెట్టేమిటి చెప్పినట్టు కుక్కలు నైట్ టైంలో ఎక్కువ సెన్సిటివ్ అవుతాయి. వాటి చెవులు అనేవి స్మాల్ సౌండ్స్ లాంటి కార్ హారన్ ఇంకా ఇతర డార్క్ బార్కింగ్ లేదా అన్నోన్ వాయిసెస్ ని కూడా ఈజీగా క్యాచ్ చేస్తాయి. సో ఆ సౌండ్స్ విని అవి మురిగి రెస్పాన్స్ చేస్తాయి లేదా అలర్ట్ చేస్తాయి. ఇక్కడ ఇంకో రీజన్ ఏంటంటే ది స్పూర్ స్పెట్స్ ప్రకారం కుక్కలు అనేవి నైట్ టైంలో లోన్లీ లేదా బోర్గా ఫీల్ అయితే ఇలా మొరుగుతూ ఉంటాయి. లేదా ఇళ్లలో పెంచుకునే కుక్కలు ఇంట్లో ఎవరు లేనప్పుడు లోన్లీగా ఫీల్ అయ్యి ఇలా నైట్ టైంలో మొరుగుతూ ఉంటాయి. అయితే నార్మల్ గా కుక్కలు అనేవి సైరన్స్ అండ్ మ్యూజిక్ లాంటి హై పిచ్ సౌండ్స్ కి ఎక్కువగా రియాక్ట్ అయి మొరుగుతాయి. అయితే కుక్కలు ఇలా రాత్రి మొరగడం అనేది కమ్యూనికేషన్ లేదా ఎమోషన్ ఎక్స్ప్రెషన్ లాంటిది. అయితే కుక్కలు అనేవి మనుషుల కంటే 50 టైమ్స్ బెటర్ స్మెల్ సెన్స్ అండ్ 4 టైమ్స్ బెటర్ హియరింగ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. అంటే అవి చిన్న సౌండ్స్ అండ్ స్మెల్స్ లేదా చిన్న చిన్న మూమెంట్స్ ని కూడా చాలా ఈజీగా క్యాచ్ చేస్తాయి. కానీ దయ్యాలు కుక్కలకు కనిపిస్తాయా అనే విషయానికి వస్తే ది స్పార్స్పెట్స్ ప్రకారం కుక్కలు నైట్ టైంలో అన్నోన్ థింగ్స్ లాంటి షాడోస్ ఇంకా సడన్ నాయిసెస్ లేదా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని సెన్స్ చేస్తాయి. సో అలాంటి టైమ్స్ లో అవి మొరగటం లేదా అలర్ట్ అవుతాయి. కొన్ని కల్చర్స్ లో ఈ బిహేవియర్ ని కుక్కలను దయ్యాలు చూస్తున్నాయని బిలీవ్ చేస్తారు. కానీ సైన్స్ ప్రకారం దయ్యాలు ఉన్నాయి ఇంకా అవి కుక్కలకు కనిపిస్తాయని చెప్పడానికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. కుక్కలు అనేవి జస్ట్ సెన్సిటివ్ గా రియాక్ట్ అవుతాయి అంతే. అండ్ ఫైనల్ గా చెప్పాలంటే కుక్కలు అనేవి రాత్రి మొరగడం అనేది ఒక నేచురల్ ఇన్స్టింక్ట్ కమ్యూనికేషన్, ఎమోషనల్ లేదా అలర్ట్ కోసం కుక్కలు అనేవి మొరుగుతాయి. అంతేకాని కుక్కలకు దయ్యాలు కనిపిస్తాయి అనడానికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. కానీ వాటి సూపర్ సెన్సెస్ వల్ల అన్నోన్ థింగ్స్ కూడా రియాక్ట్ అవుతాయి. అది సూపర్ స్టిషన్లకు లీడ్ అయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే దయ్యాలు అనేవి నిజంగా ఉన్నాయా లేదా అనేది కింద కామెంట్స్ చేసి చెప్పండి.